ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేస్తాను అంటున్నారు ఆయన. కొంతమంది వారి జీవితంలో బాధను వ్యక్తపరుస్తారు. అయ్యా, ఒకప్పుడు మేము పెట్టే స్థితిలో ఉండేవాళ్ళం అయ్యా. ఒకప్పుడు అనేక మంది వచ్చి వారి బాధ మాకు చెప్పుకునేవారయ్యా. ఒకప్పుడు మా బిడ్డలు చాలా పద్ధతిగా ఉండేవారయ్యా, ఈరోజు చెదిరిపోయారయ్యా అని ఎంతోమంది ఎన్నో రకాల బాధలు తెలియజేస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని వింటున్నావో తల్లి, సహోదరుడా, సహోదరి, దేవుడు నీ ప్రార్థన విన్నాడు గనుక ఆయన ఒకటే మాట చెప్తున్నారు. ఇంతకు ముందు నువ్వు ఎలా అయితే గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తిగా ఉన్నావో ఆ స్థితిని నీకు మేలు కలిగే విధంగా, ఆత్మీయ జీవితంలో నువ్వు అభివృద్ధి పొందే విధంగా నూతనపరిచి దేవుడు మరలా గొప్ప స్థితిని నీకు ఇస్తానంటున్నాను. హల్లెలూయా. గొప్ప వాగ్దానం ఇది. ఏదైతే ఇంతకు ముందు నువ్వు అనేక మందికి పెట్టే స్థితిలో ఉన్నావో, ఏదైతే ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో బలపడి ఈరోజు దిగజారిపోయావో, అటువంటి మరలా ఆత్మీయ జీవితానికి, ఉన్నతమైన స్థితిగతులకి మరలా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నివాస స్థలంగా చేస్తాను. అనేక మంది మీద మిమ్మల్ని ఉన్నతమైన స్థలముల్లో పెట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తానంటున్నాడు ఆయన. ఇంతకుముందు నాకు ఫలానా ఉండేది ప్రభు, ఫలానా అనుకుంటున్నావు కదా, వాటికంటే కూడా, ఆ స్థితిగతుల కంటే కూడా, ఆ సంతోషము కంటే కూడా, ఆ సమాధానము కంటే కూడా అధికమైన మేలు నీకు కలగజేస్తానని సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని ఈరోజు నీకు అందిస్తూ ఉన్నారు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నువ్వు తెలుసుకుంటావు. నిజదేవుడు, సత్యదేవుడు, ప్రార్థన ఆలకించువాడు నేనేని నువ్వు తెలుసుకోబోతున్నావని ప్రభు చెప్తూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. నువ్వెంత మాత్రమో జడియొద్దు, దుఃఖించొద్దు, ఆందోళన చెందొద్దు, అనారోగ్య పాలవ్వద్దు. ప్రతి విషయములో కృతజ్ఞత చూపిస్తూ ప్రార్థన చేసుకో. నీకున్న సమయమును దేవునికి ఎక్కువగా ఇవ్వి. దేవుని యందుగా ఆ యొక్క మందిరములో కానీ, వాక్య ధ్యానంలో కానీ, దేవుని దగ్గర ఉపవాసంలో కానీ నువ్వు గడిపినట్టయితే గనక చాలా నూతనమైన ఆశీర్వాదాలను పొందుకుంటావు ఆత్మీయంగా. మొదట ఈరోజు చాలామంది వారి వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయంగా దిగజారిపోయిన పరిస్థితులు. నా ప్రభు ఒకటే చెప్తున్నాడు, మరలా నేను నిన్ను నివాస స్థలంగా మార్చబోతూ ఉన్నాను. ఆ గొప్ప ప్రార్థనాపరులుగా, గొప్ప ఉపవాసం చేసే వ్యక్తిగా, మందిరంలో వాడబడే వ్యక్తిగా, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే వ్యక్తిగా నేను నిన్ను మార్చబోతున్నానని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. దేవుని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. పశ్చాత్తాపంతో, కన్నీటితో, విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యాలు తెచ్చిపెడుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.